వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రాన్స్, నార్వే దేశాలకు వెళ్లేందుకు నెల రోజులు అనుమతి కావాలని కోరారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమస్తుల కేసులో ఏటుగా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో కోర్టు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పిటిషన్ను విచారించిన సిబిఐ కోర్టు 15 రోజుల పాటు మాత్రమే సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు 15 రోజుల పాటు ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లొచ్చన్న సిబిఐ కోర్టు విజయసాయిరెడ్డికి సూచించింది. అంతకుముందు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన అనుమతి పిటిషన్కు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే విజయసాయిరెడ్డి తరపున న్యాయవాదులు ట్రయల్ కోర్టులో గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఫారెన్ టూర్కు పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. ఇటీవల విజయసాయిరెడ్డి అనూహ్యంగా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, ఉపరాష్ట్రపతి వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యారు. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు రాజ్యసభ సభ్యత్వానికి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇక 3.5 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తన రాజీనామాను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు అందజేశానని ఆయన ఆమోదించారని వెల్లడించారు. తన రాజీనామా విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్తో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేయొద్దని వైఎస్ జగన్ సూచించారని, అయినప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను వెళ్లిపోవడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ ఉండదని విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగానని నిర్ణయించుకున్నాను. ఈ నెల 25 రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా ప్రకటించినట్లుగానే శనివారం ఉదయం 10:30 గంటలకు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖను అందజేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. ఇదిలా ఉంటే వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని చెప్పారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు, తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు కృతజ్ఞునని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారని చెప్పుకొచ్చారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానని, ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని సాయిరెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని తెలిపారు. అలాగే తన భవిష్యత్తు వ్యవసాయం అని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సూచనలకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.